జరిగింది. ఇందులో భాగంగా ధర్మరాజుకి ఇక్కడ సీటు కేటాయిస్తున్నారు. ఇక పోలవరం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన చిర్రి బాలరాజు, పోలవరం అనే అంశం అన్నది చాలా కీలకం ఈ ఎన్నికల్లో. సో ఆ ప్రాంతం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు రంపచోడవరంలో అవనియండి, లేకపోతే అరకు ప్రాంతాల్లో అవనియండి, ఎస్టీ సామాజిక వర్గానికి ఆ ఎస్టీ నియోజకవర్గాలు కాబట్టి ఆ ప్రాంతంలో చిర్రి బాలరాజు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పోలవరం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలి కాబట్టి బాలరాజు లాంటి వ్యక్తికి సీట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉండి నుంచి బీసీ వర్గానికి జుత్తుక నాగరాజు, ఉండి నుంచి కూడా భీమవరం అవనియండి, లేకపోతే ఉండి అవనియండి, ఈ ప్రాంతాలు చాలా కీలకం. గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారు. దానికి ఆనుకుని ఉండే నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం బీసీ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్షత్రియులు కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉండి బీసీ వర్గానికి ఇస్తే ఒక పక్క బీసీ, మరో పక్క కాపు, మరో పక్క క్షత్రియ, ఇవన్నీ కూడా గంపగుత్తుగా జనసేన టీడీపీ పొత్తులో ఉన్న అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లీన్ స్వీప్ చేస్తారు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. అందులో భాగంగా ఉండి నుంచి బీసీ వర్గానికి సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఇక పాడేరు, ఇది కూడా ఏజెన్సీ ప్రాంతం. పాడేరు నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వంపూరు గంగులయ్య, పాడేరు, అరకు, ఈ ప్రాంతాలన్నీ కూడా వైసీపీ కంచుకోట. ఈసారి ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే బలమైన నాయకత్వం అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవుతుంది, బలమైన నాయకుల్ని అక్కడ మోహరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈసారి పాడేరు ఎస్టీ వర్గానికి చెందిన వంపూరు గంగులయ్య ఈసారి ఏజెన్సీలో కూడా జనసేన తన ప్రభావాన్ని చూపించాలి అన్న ఆకాంక్ష కనిపిస్తున్నది. ఇది జనసేన 23 లిస్టులకి సంబంధించి ఇక్కడ పేర్కొంటున్న అంశాలు. ఇందులో భాగంగా ముందుగా నేను చెప్పినట్లుగా ఒకసారి ఏ వర్గాలకి ఈ సీట్లు కేటాయించారు. బీసీ వర్గానికి 7 సీట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది 23లో. అలాగే ఎస్సీ కూడా 7 సీట్లు కేటాయించారు. అలాగే 2 యాదవ్ సామాజిక వర్గానికి ఇక్కడ కేటాయించడం జరిగింది. 3 కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. 1 ముస్లిం, అలాగే 2 ఎస్టీ సామాజిక వర్గానికి, 1 క్షత్రియ. మొత్తం మీద చూస్తే 23 మంది లిస్టులకి సంబంధించి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా 90% జనసేన ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా వీళ్ళు గెలుచుకొస్తారు, ఆ స్థానాలు కొల్లగొడతారు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూలంకషంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సేనాని మంగళగిరిలోనే మకాం పెట్టారు. ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి గెలాలి అన్న దాని మీద ఆయనదైన వ్యూహరచన చేస్తున్నారు. ఆయన యాత్రలన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఎన్ని సీట్లు వచ్చినా సరే అవి ఎంత పర్సెంటేజ్ అన్నది కాదు, ఎంత సక్సెస్ అన్నది మనకు కావాలి అని పవన్ కళ్యాణ్ పదే మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను 41 సీట్లు ప్రకటించడం జరిగింది. అందులో కాపు సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు 23 అన్ని కులాలకు సంబంధించిన వారి ప్రస్తావన కూడా ఇందులో తీసుకువచ్చారు. ఆయా పేర్లతో సహా, నియోజకవర్గాలతో సహా, సామాజిక వర్గంతో సహా కూడా ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. సో మొత్తం టోటల్గా మనం చూస్తే నిన్న 41, ఈరోజు 23, టోటల్ 64, 64 సీట్లకి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఉన్నారు. సో దీన్ని 1కి 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఈ అభ్యర్థులన్నీ కూడా వాళ్ళు శాఖల వారీగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా బేరూజు వేసుకుని ఒక ఫైనల్ లిస్ట్ తయారు కాబోతుంది. గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఎన్ని టికెట్లు వస్తాయి, ఏ ప్రాంతాల్లో ఎవరు సక్సెస్ సాధించబోతున్నారన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఉత్కంఠగా మారుతున్న అంశం. రైట్, ఇది జనసేన లిస్టుకి సంబంధించిన పూర్తి వివరాలు సామాజిక పరంగా. థ్యాంక్ యూ.